అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పశు వైద్యుల నిర్లక్ష్యం పాడి రైతుల పాలిట శాపంగా మారుతుంది. ములికిపురం మండలం మట్టపర్రు గ్రామం వైద్యుల బాధ్యతారాహిత్యం కారణంగా ఓ నిండు గర్భిణీ ఆవు దాని దూడ మృత్యువాత పడ్డాయి. నెలలు నిండి ఈనె దశలో ఉన్న ఆవుకు ప్రసవం చేయాలని కోరగా గుడిమెల్లంక మోరి ప్రాంతాలకు చెందిన వైద్యులు శస్త్రచికిత్స పేరిట అనాగరికంగా వ్యవహరించారని బాధితుడు బొలిశెట్టి అప్పారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులే రైతు చేత కత్తి తెప్పించి దూడ తల నరికిన ఉదంతం స్థానికంగా కలకలం రేపుతుంది. కన్నబిడ్డలా పెంచుకున్న ఆవు కళ్ల ముందే ప్రాణాలు వదలడంతో ఆ రైతు కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. ఇదే తరహాలో 20 రోజుల క్రితం మోరి గ్రామంలో కూడా మరో ఆవు బలైందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నా పేరు బొలిశెట్టి అప్పారావు. మా మట్టపర్రు గ్రామం, ములికిపురం మండలం. మాకు పూర్వం నుంచి కూడా మా తాతయ్య గారి నుంచి మా నాన్నగారి నుంచి కూడా ఈ హిందూ సాంప్రదాయంగా దేశవాళ ఆవులనే పెంచుకుంటాం. పెంచుకుండగా ఇలాగా ఒక 15 ఆవుల దాకా మేము మేపుకుంటుంటే గోమిత్ర డాక్టర్లో వచ్చినని చెప్పి చాలా బాగుంది అనుభవంగా, ఏ ఇబ్బంది లేదు. కానీ పెద్ద డాక్టర్లు వచ్చిన తర్వాత ఊరికో సచివాలయానికి ఒక డాక్టర్ ఇవ్వటం, ఇవన్నీ జరగటం వల్ల నేను ఫాలో చేసుకోవడంలో నాకు ఏ విధమైన ఆనందం రావట్లేదు. మందులు ఎవరు సరిగ్గా వచ్చి చూసుకోరు. నేను తెల్లారగట్ల 5 గంటలు నిప్పులు పడుతున్న సమయంలో ఆయనకి ఫోన్ చేసి అడిగితే ఆయన శిష్యుని పంపించాడు. ఆయన వచ్చారు 10 గంటలకి. ఈ డాక్టర్ గారు, గుడిమెల్లంక డాక్టర్ గారు వచ్చి ఈ లైన్ చేస్తూ ఏమన్నా 3 డాక్టర్ గారిని పిలుద్దాం, ఇలా సర్జరీ చేస్తే కానీ బయటకు రాదు ఇది అన్నారు. సరే అండి, అయితే దూడపోతే ఆవునైనా బతికించండి అంటే చేద్దామన్నాను. ఆయన తప్పించారు. ఆయన 12 గంటలకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కూడా చూసి ఈ దూడ తలకాయ తీసేద్దామండి కానీ మా కత్తి తెప్పించారు. నేనే బతికొచ్చి ఇచ్చాను. ఏమో అప్పుడు దాన్ని తీసేసి ఇక్కడ సర్జరీ చేసి ఈ పక్క నుంచి లాగుతానని చెప్పారు. సరే అంటే ఆయన కూడా 50% చెప్పలేని అన్నారు. సరే అండి, ఏదోటి అవుతుంది, ఏదో రకంగా లాగించేయండి అని చెప్తే ముందు అన్ని లోపల చూసేసి ఇది కూడా రావట్లేదని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత 2 గంటల్లో పోతుందని చెప్పారు. 2 గంటల్లో పోతుంది అన్న తర్వాత నేను పట్టించుకోలేకపోయాను అయ్యో అని. అది మొత్తం విడిచిన తర్వాత మామూలుగా లేగటానికి ట్రై చేస్తాను.